నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనతో పాటు డైట్ కోచ్ శివరంజన్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా డయాబెటీస్ అనేసి అంటున్నారు. అంటే చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డయాబెటీస్ ఏజ్తో సంబంధం లేకుండా వస్తుంది కదా. సో వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవచ్చు అంటారు? వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోకూడదు, అండ్ డే మొత్తంలో వాళ్ళ డైట్ చార్ట్ ఎలా ఉండాలంటారు? ఓకే, సో డయాబెటిక్ అనేది అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ కోవిడ్ తర్వాత 150% బాగా రైజ్ అయిందని మనం ICMR లెక్కల ప్రకారం తెలుస్తుంది. అయితే డయాబెటిక్ వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్లో ఏంటంటే ఇది జనరిక్గా చెప్తున్నాను కానీ బట్ స్పెసిఫిక్గా అంటే అది 1-on-1 వాళ్ళకున్న కండిషన్ బట్టి చెప్తాం. బట్ బేసిక్గా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫుడ్ విషయంలో ఏంటంటే ఇప్పుడు డయాబెటిక్ అనేది ఇన్సులిన్ ఎక్కువగా దానివల్ల వచ్చింది కాబట్టి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి, సో ఇన్సులిన్ బాగా ప్రొడ్యూస్ చేసే ఫుడ్స్ అంటే షుగర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ని మనం అవాయిడ్ చేయాలి. అంటే బేసిక్గా వాళ్ళు ఏంటంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరంగా ఉన్న మనిషికి సో బేసిక్గా ప్రోటీన్ అవసరం, కార్బోహైడ్రేట్ అవసరం, అండ్ ఫైబర్ అవసరం, అండ్ గుడ్ ఫ్యాట్ అవసరం. బట్ ఇన్ జనరల్ ఎక్కువ మంది ఎప్పుడు ఆకలి వేసినా తినేది ఏంటంటే కార్బోహైడ్రేట్. సో మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు వాళ్ళు. సో అగైన్ ఇడ్లీ, దోశ, పూరి, పొంగల్, వడ ఏదైనా తిన్నా అది కార్బోహైడ్రేటే. టీ తాగినా కార్బోహైడ్రేటే, బిస్కెట్స్ తిన్నా కార్బోహైడ్రేటే, సమోసా తిన్నా కార్బోహైడ్రేటే, మధ్యాహ్నం లంచ్ చేస్తారు కార్బోహైడ్రేటే. అంటే ఏ ఫుడ్ తీసుకున్నా అందులో ఎంతో కొంత పర్సెంటేజ్ అయితే కార్బోహైడ్రేట్స్, ఎంతో కొంత కాదు, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు అంటున్నాను. దెన్ అగైన్ ఈవినింగ్ స్నాక్స్ తింటారు, లైక్ మిరపకాయ బజ్జీలు, పునుగులు ఏవో తింటారు, అది కార్బోహైడ్రేటే. నైట్ చపాతీ తింటారు, కార్బోహైడ్రేటే. మిల్క్ తాగుతారు, కార్బోహైడ్రేటే. సో అంటే ఇప్పుడు డయాబెటిక్లో ఉన్న వాళ్ళు నాన్ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు తిన్నట్టుగా ఇన్ని రకాల కార్బోహైడ్రేట్స్ తినకూడదు. అండ్ ఈవెన్ ఇప్పుడు డయాబెటిక్ లేని వాళ్ళు కూడా ఈ ఫుడ్స్ తినడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఫ్యూచర్లో డయాబెటిక్ దగ్గర అవుతారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఛాలెంజెస్ ఇవన్నీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు కాబట్టి. సో ఆబ్వియస్గా ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు అదే పనికి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే అది ఆటోమేటిక్గా డయాబెటిక్లో రీచ్ అవుతుంది. సో అలాంటిది ఇప్పుడు డయాబెటిక్లో ఉన్న వాళ్ళు ఇవి తీసుకున్నారనుకోండి, ఆ కండిషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. అండ్ ట్యాబ్లెట్స్, ఒక ట్యాబ్లెట్ సరిపోదు, 2 ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది, 3 ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత అది కూడా సరిపోక ఇన్సులిన్లోకి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎక్కువగా ఈ 4ని బ్యాలెన్స్ చేస్తూ అంటే ప్రోటీన్ తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ని తగ్గించాలి, ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే సో లైక్ ఎలా ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో ప్రోటీన్ ఫుడ్ అంటే అది ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, అంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని. దెన్ అగైన్ వెజిటేరియన్ అయితే మనకేంటి దీంట్లో పన్నీర్, మష్రూమ్స్ నుంచి దొరుకుతుంది. అండ్ మన స్ప్రౌట్స్ వీటిలోంచి కూడా దొరుకుతుంది. కానీ బట్ అగైన్ స్ప్రౌట్స్లో ఏంటంటే ప్రోటీన్ ఎంత అయితే ఉంటుందో సో కార్బోహైడ్రేట్ పర్సెంటేజ్ కూడా దీంట్లో ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అనేది మినిమం 2 times పెట్టుకొని కార్బోహైడ్రేట్ 1% పెట్టేసుకొని సో అండ్ అలానే షుగర్ పదార్థాలకి కంప్లీట్గా దూరంగా ఉంటుంది. ఎందుకంటే బాడీలో ఆ కండిషన్ ఉంది కాబట్టి. దానికి తోడు ఇప్పుడు ఆల్రెడీ ఈ ఫుడ్ తీసుకున్న ఒక పూట కార్బోహైడ్రేట్స్ తీసుకున్నా సరే వాళ్ళ దాంట్లో కార్బోహైడ్రేట్ డయాబెటిక్ అనేది ఏం వెళ్ళిపోదు. కాకపోతే హైగా చేయకుండా చూసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు. సో అలా మనం డయాబెటిక్ ఇంకా సిచ్యువేషన్ బాగా వరస్ట్ అవ్వకుండా చూసుకోవచ్చు ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే. అండ్ వీటన్నిటితో పాటు omega-3 ఫుడ్, సో omega-3 ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే వాళ్ళకు డయాబెటిక్ పేషెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే omega-3 అంటే బేసిక్గా మనం సీ ఫుడ్ అని చెప్పుకోవచ్చు. సీ ఫుడ్ అంటే ఇప్పుడు మనకు ప్రతి చోట సీ ఫుడ్ దొరకదు. మనం మార్కెట్కి వెళ్ళి తెస్తున్న ఫిష్లో సీ ఫుడ్ ఉంటుందా అనేది ఇట్స్ బిగ్ క్వశ్చన్ అగైన్. సో నిజంగా సీ ఫుడ్ పర్లేదు అంటే అఫ్ కోర్స్ అక్కడ నుంచి మనకు వచ్చింది అంటే ఆబ్వియస్గా ప్రిజర్వ్ ఐస్లో పెట్టి తీసుకొస్తారు. బట్ ఏంటంటే మనం మార్కెట్లో తినేదంతా సీ ఫుడ్ కాదు కదా, మామూలుగా ఇప్పుడు ఎక్కడ చెరువులోంచి కూడా తీసుకొస్తారు. సో దాంట్లో omega-3 అనేది పెద్దగా ఉండదు, బట్ సీ ఫిష్లో ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి అలాంటి వాళ్ళు అలా ఉంది అవకాశం ఉందంటే సీ ఫుడ్ని ఎక్కువగా తీసుకోవచ్చు అవకాశం ఉన్నాళ్ళు. లేని వాళ్ళు సో omega-3 ఫిష్ ఆయిల్తో చేసినటువంటి సప్లిమెంటేషన్, ఫుడ్ సప్లిమెంట్, అది కూడా ఆర్గానిక్, అంటే మనం క్యాప్సూల్ దొరుకుతాయి. కాకపోతే మనం ఇప్పుడు ఏంటంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడే దాంట్లో నుంచి మనకి ఎక్కువగా బెనిఫిట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
మళ్ళీ సింథటిక్ ఒమేగా 3 అనేది తీసుకోకూడదు. సో అండ్ ఆర్గానిక్ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు సో వాళ్ళకి ఒమేగా 3 అనేది మనకు వాళ్ళ డయాబెటిక్ పేషెంట్కి హెల్ప్ అవుతుంది. సో ఒమేగా 3 ఫుడ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. దాంతో పాటుగా ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ మినిమం ఫిజికల్ యాక్టివిటీ చేసేలాగా, అంటే ఇంట్లో రోజు ఒక ½ అన్ అవర్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ, ఓకే కుదిరితే కొంచెం వెయిట్ లిఫ్టింగ్ చేయటం. వెయిట్ లిఫ్టింగ్ అంటే మనము అత్యంత బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. చిన్న 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 స్థాయి బరువులు, లైక్ మన డంబెల్స్ దొరుకుతాయి కదా, 2 కేజీలు 3 కేజీలు, మనం బలంగా లేపేటటువంటి డంబెల్ అవసరం లేదు. సో లైట్ వెయిట్ ఉన్న డంబెల్ తోటే ఎక్సర్సైజ్ చేస్తూ, అంటే ఎక్సర్సైజ్ చేయటం ద్వారా డయాబెటిక్ కండిషన్ని మనము తగ్గిస్తూ దాని ఎఫెక్ట్ని తగ్గించవచ్చు. సో వాకింగ్ చేయొచ్చు, దాని తర్వాత వాకింగ్ అవకాశం లేని వాళ్ళు స్ట్రెచ్చింగ్ చేయొచ్చు. బాడీకి ఫిజికల్గా కొంచెం యాక్షన్ అనేది దానికి క్రియేట్ చేస్తే బాడీలో ఒక డయాబెటిక్ కండిషన్ అనేది గ్రో అవ్వకుండా మనం దాన్ని కాపాడుకోవచ్చు, లెవెల్స్ అనేవి పెరగకుండా చూసుకోవచ్చు. సో ఆబ్వియస్గా కంప్లీట్గా యాక్చువల్గా ఇందాక నేను చెప్పినట్టు స్పెసిఫిక్ డైట్ కనుక ఫాలో అయితే డయాబెటిక్ని కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు. బట్ ఎస్, ఎందుకంటే WHO ఏం చెప్తుంది అంటే డయాబెటిక్ అనేది ఇట్స్ నాట్ ఎ డిసీజ్, ఇట్స్ జస్ట్ బాడీ కండిషన్. బాడీలో ఒక కండిషన్ మాత్రమే, బాడీలో ఆ కండిషన్ తీసేయటం ద్వారా డయాబెటిక్ని తీసేయచ్చు. సరే, ఇప్పుడు డయాబెటీస్ రివర్సల్ అంటున్నారు కదా, సో దానికి ఏజ్తో ఏమైనా సంబంధం ఉంటుందా? ఇప్పుడు ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకి ఎర్లీ ఏజ్లో డైట్ స్టార్ట్ చేసి వాళ్ళు రివర్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక 40 తర్వాత వచ్చిన వాళ్ళు 50, 60, 70 ఇలా ఉంటారు కదా, వీళ్ళు డైట్తో ఎంతవరకు రివర్స్ చేసుకోగలుగుతారు? ఇక్కడ ఏజ్తో ఫ్యాక్టర్ కాదండి, డయాబెటిక్ పర్సెంటేజ్ ఫ్యాక్టర్. అంటే సపోజ్ వాళ్ళకి ఆల్రెడీ 8.9 అంటే 8.5, 9, 10 వస్తుంది అనుకోండి డయాబెటిక్ HbA1c. సో ఆల్రెడీ వాళ్ళు ఇన్సులిన్ దగ్గరలో ఉన్నట్టు. ఓకే, సో బట్ ఇన్సులిన్లోకి ఎంటర్ అవ్వలేదు, బట్ ఇన్సులిన్లోకి ఎంటర్ అవ్వడానికి దగ్గరలో ఉన్నారు. అంటే వెరీ సూన్ దే నీడ్ ఇదేంటి ఇన్సులిన్ అనేది అవసరం. అలాంటి వాళ్ళు ప్రాపర్గా డైట్ తీసుకొని ఒక 1 year 6 months to 1 year ప్రాపర్గా డైట్ చేస్తే డయాబెటిక్ కండిషన్ తీసేయచ్చు. దాని తర్వాత అది మెయింటైన్ చేసుకోవచ్చు మళ్ళీ రాకుండా. ఓకే, సో మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు మీరు అడిగారు, ఇప్పుడు 30+ ఉన్న వాళ్ళు కూడా డయాబెటిక్ అనేది ఎక్కువైపోయి 10 దాటేసి ఇన్సులిన్ షాట్స్లోకి వెళ్ళారనుకోండి. సో ఇన్సులిన్ షాట్స్లోకి వెళ్ళారంటే అది ఏ ఏజ్ అయినా సరే మనం రివర్స్ చేయలేం. అంటే ఇన్సులిన్ తీసుకుంటున్నారు అని అంటే మనం చేయలేము, డిపెండ్స్ అనేది అవ్వాలి. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో అవ్వట్లేదు. సో అలాంటి కండిషన్లో ఇంకా దెర్ ఈస్ నో ఆల్టర్నేట్. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్కి వెళ్ళాల్సిందే. సో అందుకే ఇన్సులిన్లోకి వెళ్ళక ముందే చేసుకోవాలంటే లైఫ్ స్టైల్, ఈవెన్ డాక్టర్స్ కూడా అదే చెప్తారు. మన యొక్క అసమర్థత వల్ల మనం టాబ్లెట్స్ వాడతాం కానీ, బట్ వాళ్ళు ఏంటంటే మీకు ఇది టాబ్లెట్స్ వాడే ఏజ్ కాదు, సో కొన్ని రోజులు అయితే వాడండి, బట్ లైఫ్ స్టైల్ మార్చుకోండి అని కూడా చెప్తారు. సో బట్ ఎక్కడ మార్చుకుంటున్నాం? రోజు ఒక 1 hour 1.5 hour కరెక్ట్గా ఫిజికల్ యాక్టివిటీస్ కనుక బాగా చేసి చెమట పట్టేలాగా చేస్తే సో స్టార్టింగ్లో ఉన్నటువంటి డయాబెటిక్ని బాడీలో లేకుండా తీసేయచ్చు. దాంతోపాటుగా కార్బోహైడ్రేట్ని తగ్గిస్తూ ఫిజికల్ యాక్టివిటీని కొంచెం డెవలప్ చేసుకుంటూ, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనుకోండి ఇందాక చెప్పినట్టు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, చిన్న లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్స్ కొద్దిగా చేస్తూ ఉంటే సో అది వాళ్ళకి ఆ రకంగా కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఫుడ్లో మార్పులు చేసుకోవాలి. ఓకే సార్, అంటే డయాబెటీస్ గురించి చాలా మందికి చాలా అపోహలు ఉంటాయి, సో అవన్నీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.